ఈ గుడి యొక్క చరిత్ర ఏంటి అంటే అప్పట్లో ఔరంగజేబు తన సైన్యంతో గుర్రం మీద అలా వస్తున్నప్పుడు ఈ గుడి వరకు వచ్చిన వెంటనే అక్కడ ఆగిపోయేదట. అంటే ఆ గుర్రం నడుచుకుంటూ అసలు కొన్ని అడుగులు కూడా ముందరకు వేసేది కాదట. అలా 3-4 సార్లు జరిగేటప్పటికి ఇదేంటి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఆగిపోవడం ఏంటి అనే విషయాన్ని తెలుసుకోమని చెప్పి పంపిస్తే అప్పుడు ఆ సైన్యము స్వామికి ఏం చెప్పారంటే, ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి చెన్నకేశవ స్వామి ఉన్నారు, అందుకే మన గుర్రాల మీద అంటే మీరు ఇలాగా అడుగు వేయడానికి సాధ్యపడట్లేదు అని చెప్పినంతనే నిజమా ఇదంతా నిజమేనా అసలు నమ్మాలా లేదా అని చెప్పి ఆయనకు ఉన్న అనుమానంతో అప్పట్లో ఇలాగా గుడిలాగా లేదనమాట. అంటే మెట్లు ఇలా గుడిలాగా లేదు, జస్ట్ ఒక పెద్ద కొండలు, ఆ కొండ గుహల్లో మనకి స్వయంభూగా వెలిసారు ఈ చెన్నకేశవ స్వామి. సో అలాగా చూద్దామని చెప్పి పైకి వస్తూ ఉన్నప్పుడు ఆయన అలా చూస్తుంటే ఏమైందంటే ఒక పెద్ద వెలుగు లాంటిది, కళ్ళు చెదిరిపోయే వెలుగు, ఒళ్ళు గగురు పొడిచేంత వెలుగు లాంటిది వచ్చింది. అలా చూసిన వెంటనే ఆయన కిందకి వెళ్ళిపోయి మనకి ఇది ఇక్కడ నిజంగానే చెన్నకేశవ స్వామి స్వయంభూగా వెలిశారు, ఎంతో పవర్ ఉంది అని అప్పటి నుంచి ఇక్కడ ఎంతో పూజలు, హోమాలు, యజ్ఞ యాగాలు జరుగుతూ ఉంటాయంట.